హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇన్ని మాయలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని మర్మాలు, ఇన్ని రహస్యాలు, మనుషులు అదృశ్యమైపోవడాలు, బందీకృతులైపోవడాలు, శాపగ్రస్తులైపోవడాలు, మళ్ళా విముక్తి పొందడాలు, ఇటువంటివన్నీ ఉన్నాయా 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 అనే ప్రశ్నలు మీలో తలెత్తుతూ ఉంటాయి. ఉన్నాయి 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 అనే నేను చెప్తున్నాను. ఎందుకు అనంటే మన వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి, మన భరత భూమిలో లేనిదంటూ ఏమీ లేదండి. మానవ జాతి మనుగడికి మూలాలే ఇక్కడ ఉన్నాయి. అందుచేత ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలతో నిండి ఉన్న మన పాస్ట్ అండి. ఇది పూర్వజన్మ కాదండో, పురాతన కాలం. మన పాతకాలంలో ఇవన్నీ సర్వసాధారణంగా ఉండేవి. ఊర్ధ్వలోకాలకి అధోలోకాలకి రాకపోకలు సాగేవి. మన విక్రమాదిత్యుడు రాజు, ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, గొప్ప గొప్ప చక్రవర్తులు దేవలోకాలకు పోయి, నాగలోకాలకు పోయి, వాళ్లతో ఎన్నో సన్మానాలు, ఎన్నో సత్కారాలు, ఎన్నో వరాలు పొందినటువంటి మహత్తరమైన, మహనీయులైనటువంటి చరిత్ర మన మానవ జాతిది. దానికి మూలమైనటువంటి మూలాలన్నీ, రూట్స్ అన్నీ కూడా ఇండియాల కల్చర్లో చాలా ఉన్నాయండి. అందుచేత మిగతా ప్రపంచం కళ్ళు తెరవకముందే మన భరత భూమిలో పట్టు వస్త్రాలు ధరించి చక్కనైనటువంటి పిండి వంటలతో, రాజభోగాలతో జీవితాన్ని ఆనందించారు. అంత నాగరికత ఉన్న మన భూమికి ఇప్పుడు ఏమైంది? ఆధునికత వైపు కొట్టుకొని పోతూ 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 మాయమైపోతోంది. ఈ రకమైనటువంటి సమస్యల్లో మనం ఈ కథ ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అని అంటే, పూర్వజన్మ ఉన్నది, పునర్జన్మ ఉన్నది. ఈ రెండు జ్ఞాపకాలు గనక మనకు వచ్చేస్తే, గత జన్మ జ్ఞాపకాలు వర్తమానంలోకి వచ్చేస్తే మనం ఎలా ఉంటాయి మన జీవితాలు ఆధునిక ప్రపంచంలో అనే దాని గురించి నేను ఈ కథని 80% నిజాలతో, 90% నిజాలతో, 10% కల్పనతో మీ ముందుకు అందిస్తున్నానండి. సో తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా మెయిన్ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదామండి. చేతులకైన గాయాలు, చీరుకుపోయిన చర్మం మంట పెడుతూ ఉండగా కళ్ళు మెల్లిగా తెరిచాడు మధుకర్. ఒళ్ళంతా ఎవరో కుమ్మేసినట్టు దారుణమైన నొప్పులతో నిండి ఉంది. తనెక్కడున్నాడు? విద్య గదిలో సోఫాలో విక్కిసారున్నారు. తనేమో కుర్చీలో పడుకుని కునుకుపాట్లు పడుతున్నాడు. ఇంతలో ఏమైంది? ఆ గదిలో వారంతా మాయమైన ఆ టైంలో ఏం జరిగిందో చెప్పగల ప్రత్యక్ష సాక్షులు ఇద్దరిలో మధు ఒకడు. విక్కీ ఇంకా చెప్పగలడో లేదో మరి. అందరూ రెస్ట్లో ఉన్నారు. అప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటున్నాడు మధు. ఇంతకీ తనెక్కడున్నాడు? లేవడానికి ప్రయత్నించాడు, కుదరలేదు. కళ్ళు తెరిచి చూసి చుట్టూ చూశాడు. చిరు చీకట్లో ఏదో చెట్ల గుబ్బులలో పడి ఉన్నాడు అతను. అస్తవ్యస్తంగా చిక్కుకొని ఉన్నాడు. పాపం, ఇదేంటి? ఎవరో విసిరి కొట్టినట్టుగా ఇలా పడిపోయాడు. కాసేపటికి కాలు చెయ్యి సరిచేసుకుని పడిపోకుండా కొమ్మలని గట్టిగా పట్టుకొని, పట్టు సాధించుకొని, చేతి వేళ్లల్లోకి బలాన్ని తెచ్చుకొని అప్పుడు చుట్టూ చూశాడు మధు. చీకట్లో అంతా చిక్కుకొని ఉంది. బహుశా అడవి కావచ్చు. తను చేయాల్సింది ఇప్పుడు కిందకి దిగడమా, లేక సేఫ్గా వెలుగొచ్చేదాకా ఇలాగే ఉండి అప్పుడు దిగడమా? లోపల ప్లాన్ వేసుకుని కళ్ళు చికిలించుకుని చూశాడు. లాభం లేదు. కళ్ళు ఎవరో పనిగట్టుకుని పొడి చేసినట్లుగా ఏమీ కనిపించటం లేదు. అంతా చిమ్మ చీకటి. కిందన ఏదో అలికిడి. ఒక్కసారి వెన్ను జలధరించింది. పరిశీలనగా చూశాడు. ఏవో 2 కళ్ళు మెరుస్తున్నాయి. కొంపదీసి చిరుతపులి కాదు కదా? చిరుత అయితే చటుక్కున చెట్టెక్కి తనని పకోడీలా నమిలేస్తుంది. ఎలుగుబంటి అయితే నేతచీర దారాల్లా పీకి పెడుతుంది. ఏ చావు కంఫర్టబుల్ లోపలే అనుకున్నాడు. ఏదైనా నరకమే కదా. కండ్రెప్పలు కదిలినా ఆ కళ్ళ తాలూకు జంతువు వచ్చేస్తుందేమో అన్న భయంతో నెమ్మదిగా చూశాడు. అదక్కడ లేదు, వెళ్ళిపోయినట్లుంది. అప్పుడు కిందకి దిగే ఆలోచన బంద్ అయిపోయింది. ఒంటికొచ్చినా రెంటికొచ్చినా ఉదయం దాకా కదిలేది లేదనుకునేశాడు. దెబ్బలు పెద్దగా తగలకపోవడంతో బాడీ ఇంకా ఆర్డర్లోనే ఉంది. ఆ రాగి ఉంగరం గాడిని తను కామెంట్ చేశాడు. అందుకే వాడి క్యాంటెక్కి తననే విసిరి పారేశాడు. ఒరే మధు, ఏకనైనా నోరు మూసుకోరా, ఏదో నాడు ఇంటికి చేరతావు. తను పడింది ఏం చెట్టో కూడా తెలియడం లేదు.
ఒక రకమైన పిచ్చి పిచ్చిగా వస్తున్న పసరు వాసన, కడుపులో ఆకలి, మంటలు, ఒళ్ళు నొప్పులు, చలి. మెల్లగా చెట్టు కొమ్మ మీద జాగ్రత్తగా కూర్చొని ఆ పైన జరిగినవన్నీ ఆలోచించుకోసాగాడు మధుకర్. పాపం ఆర్కియాలజీ స్టూడెంటు మధు ఎందుకో క్యాంపుకొచ్చి ఎలాగో చిక్కుకుపోయాడు. కాలం కదులుతోందో లేదో తెలియనంత భారంగా నెమ్మదిగా కదులుతూ ఉంది. చిమ్మ చీకట్లో చిక్కుకుంది అడవి. అమావాస్య రాత్రులు కావడం ఎక్కడా ఏమీ కనిపించటం లేదు. ఆ ఏరియా అంతా అడవి పాదం, అంటే ఎంట్రన్స్ టు ఫారెస్ట్ అన్నమాట. అక్కడి నుంచి మొదలవుతుంది. ముందు పలుచని చెట్లు, గుబుర్లు ఉంటాయి. కాస్త నడకదారి కూడా ఉంటుంది. కానీ పోను పోను చెట్లు, పొదలు, గుబుర్లు చిక్కనై నడకదారి మాయమై ఎంట్రన్స్ టు ద ఫారెస్ట్ అన్నమాట. అక్కడి నుంచి మొదలవుతుంది. ముందు పలుచని చెట్లు, గుబుర్లుగా ఉంటాయి. కాస్త నడక కూడా దారి ఉంటుంది. కానీ పోను పోను చెట్లు, పొదలు, గుబుర్లు చిక్కనై నడకదారి మాయమై తీగలు, పొదలతో నడవడానికి వీల్లేని విధంగా ఉంటుంది. ఆ మధ్యలోంచి చిన్న కాలిబాట ఏర్పడుతూ ఉంటుంది. చాలా సన్నని దారి, అడవిలోకి వచ్చేపోయే మనుషుల కోసం. తొక్కి తొక్కి నడవగా ఏర్పడుతుందా దారి. ఇంకొంత దూరం వెళితే అది ఉండదు. అక్కడి నుంచి క్రూర మృగ సంచారం మొదలవుతుంది. పులులు, పెద్ద పెద్ద నక్కలు వగైరాలు. అంత లోపలికి సాధారణంగా ఏ పల్లివాసులు వెళ్లరు. అలాంటి అటవీ ప్రాంతంలో ఇంకా చిక్కబడని చోట ఓ పొద దగ్గర నల్లగా చీకట్లో చీకటిగా కలిసిపోయి ఉంది ఒక ఆకారం. మూలుగో మరి వేరేదో బాధతో వచ్చే శబ్దము అర్థం కానట్టు ఏదో ఒక విధమైన శబ్దం వినిపిస్తోంది ఆ ఆకారం నుంచి. అదేమిటో మనిషో జంతువో తెలీదు. గురకలాంటి ధ్వని, ఆయాసం లాంటి ఎగరొప్పు, కలిసిపోయిన శబ్దం. అది మినహా అడవి రాత్రి కీటకాల ధ్వనులతో కాస్త హడావిడిగానే ఉంది. రాత్రిపూట అడవిలోని జీవులు చేసే అనేకానేక చప్పుళ్ళు, చిన్న చిన్న అరుపులు, నిప్పు రవ్వలు రాలుతున్నట్టుగా ఈ కొస నుంచి ఆ కొసకి ఎగురుతున్న మిణుగురు పురుగులు, అక్కడక్కడ గాలికి ఎండుటాకులు ఎగురుతున్న ధ్వని. పగలంతా కడురమ్యంగా ఉండే అడవి రాత్రి అయ్యేసరికి మరో లోకంలో వింతగా మారిపోతూ ఉంటుంది. ఎటు చూసినా ఏదో తెలియని భయం. ఓ పెద్ద మద్ది చెట్టు మించి ఒడుపుగా కిందకి దిగింది ఓ జంతువు. మద్ది చెట్టు మానుని అందిపుచ్చుకుంటూ చప్పుడు కాకుండా మెల్లగా దిగిందది. ఆ మూలుగు వినవస్తున్న ఆకారం దగ్గరికి వెళ్ళిపోకుండా 4 అడుగుల దూరంలో తాపీగా కింద కూర్చుని ఆ ఆకారం వైపే చూస్తోంది. ఆ జంతువు తాలూకు కళ్ళు జ్యోతుల్లా మెరుస్తున్నాయి. ఆ ఆకారం వల్ల తనకేం ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత మరో 2 అడుగులు మెల్లిగా నేలనంటుకుని పాకింది. ఆ ఆకారం ఓ మానుబిల్లిది. సాధారణమైన పిల్లి కంటే అడవి పిల్లులు పెద్దగా ఉంటాయి. ఆ అడవి పిల్లి కంటే కూడా ఈ మానుబిల్లి మరికొంచెం పెద్దదిగా ఉంటుంది. ప్రాణాలు తీయలేదు కానీ దానికి భయం వస్తే అటాక్ చేస్తుంది. చిన్న జంతువుల్ని వేటాడి తింటుంది. మనుషుల జోలికి అంతగా రాదు. కానీ దానికి ప్రాణభయం కలిగిందంటే అటాక్ చేస్తుంది. బలంగా కరవడం, గోళ్లతో రక్కడం లాంటి గట్టి గట్టి గాయాలు చేయగలదు. అసలు రిస్క్ అంతా ఆ ప్రాంతాల వ్యాపిస్తున్న రక్తపు వాసన, నీచు వాసన. ఆ వాసనకే జంతువులు అట్రాక్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఆ రక్తపు వాసనకే ఈ మానుబిల్లి కూడా వచ్చింది. అదే నక్కై ఉంటే? ఇంతకీ ఆ రక్తం తాలూకు ప్రాణి ఎవరు? అంత దయనీయంగా ఆ చిట్టడవిలో పడి ఉన్నది ఎవరు? నరసంచారం లేని ఆ అడవిలో కొన ఊపిరితో కొట్టుకులాడుతున్నది ఎవరు? అంత దారుణంగా పడి ఉన్న ఆకారం ఎవరిది? 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 ఎవ్వరది? ఆ ఆకారం దేశంలోనే ప్రముఖ సైకాలజిస్టుగా ఎన్నో సంక్లిష్టమైన కేసుల్ని సాల్వ్ చేస్తూ ప్రఖ్యాతి వహించిన డాక్టర్ అగస్త్యంది. అవును, ఆ ఆకారం డాక్టర్ అగస్త్యంది. దుష్టశక్తి ఆవహించిన విద్య చేతిలో తీవ్రంగా గాయపడి అఘోరీ సుందరకన్యక అగ్నివర్షలాంటి మహానుభావుల దయతో తన ప్రాణాలు గాలిలో కలిసిపోయే ఆఖరి క్షణంలో బయటపడి బ్రతికిన డాక్టర్ అగస్త్యంది ఆ ఆకారం. జయంతిని, విక్కీని, మధుని, విద్యని కూడా ఎత్తుకుపోయి మాయం చేసిన ఆ దుష్ట చెండముఖి డాక్టర్ అగస్త్యన్ని కూడా అదృశ్యం చేసి ఎత్తుకొచ్చి దాపుల్లో ఉన్న ఆ కారడవిలో ఆయన్ని విసిరేసి విక్కీని, జయంతిని, విద్యని మాత్రం తనతో తీసుకుపోయాడు. ఆ పడిన పాటుకి అసలే గాయపడి ఉన్న డాక్టర్ అగస్త్యన్ని ఇక లేవలేక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతనికి స్పృహ ఉందో లేదో కూడా తెలియడం లేదు. అతని ప్రాణం మాత్రం గట్టిదే, ఇంకా పోలేదు. 52 ఏళ్ల ఆ వయస్సులో అన్నిసార్లు దారుణంగా గాయపడి కూడా ఇంకా ప్రాణాలతో మిగిలే ఉన్నాడు ఆయన. ఆ మానుబిల్లి మరొక్క అడుగు దగ్గరకు వచ్చింది. ఆయన శరీరం ఎక్కడ పడితే అక్కడ రక్తం కారుతోంది. కొన్ని చోట్ల గాయాలు మాడు రంగుకి తిరిగిన రక్తపు చారికలతో గడ్డకట్టిన రక్తం వల్ల బిగుసుకున్న చర్మంతో ఘోరంగా ఉన్నాయి. ఆ జంతువు మరి కొంచెం దగ్గరకు వచ్చింది.
అతడి నుంచి వస్తున్న రక్తపు నీచు వాసనకి అది అట్రాక్ట్ అయింది. ఇంకా అదృష్టం అగస్త్యన్ వైపే ఉంది. ఆ అట్రాక్ట్ అయిన జంతువు అంత డేంజరస్ కాదు. అదే ఏ తోడేలో అయి ఉంటే అప్పుడే అగస్త్యన్ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. సరిగ్గా మరో అరడుగు ముందుకు వచ్చింది మానుబిల్లి. అప్పుడే ఆ అడవిలో ఒక అద్భుతం చోటు చేసుకుంది. ఆ అద్భుతం చూడడానికి అక్కడ మనిషి అన్నవాడెవడూ లేడు. ఆ చిట్ట చీకటిలో ఆ ప్రదేశంలో ప్రకాశవంతంగా ఓ వెలుగు మెరిసింది. ఆ వెలుగు క్రమంగా మరింత దేదీప్యమానమై ఓ మానవాకృతి దాల్చింది. తరువాత ఆ ఆకృతి ఆ పడున్న ఆకారానికి దాపుల్లోకి వచ్చింది. డాక్టర్ అగస్త్యన్ చాలా దయనీయంగా చుట్టిన గుడ్డ బొమ్మలాగా పడి ఉన్నాడు. మొత్తం శరీరమంతా గాయాల నుంచి స్రవిస్తున్న రక్తము, ఆ చుట్టూ రక్తపు వాసన, మాంసపు వాసన. అతడి వైపు జాలిగా దయ వర్షిస్తూ చూసిందా ఆకృతి. నెమ్మదిగా ఆ ఆకృతి చేతనున్న దండంతో అగస్త్యన్ నుదుటి మీద తాకింది. కాసేపు అలా ఉంచి, అగస్త్య, నాయన, నెమ్మదిగా మెలకువలోకి రా నాయన, మంత్రస్వరంతో పిలిచిందా గొంతు. ఆ దండం ద్వారా విశ్వాంతరాళాలలోని కాస్మిక్ పవర్ అగస్త్యన్ గాయపడ్డ శరీరంలోనికి ప్రవహించసాగింది. ఇంకా ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ఎలా ఉంది? చాలా చాలా విచిత్రంగా బాగుంది కదా. ఇక ఆలస్యం చేయకుండా మంచిగా ఒక లైక్ చేసేయండి. అట్లాగే మీరేమనుకుంటున్నారో, మీకు ఈ కథ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే నాతో పాటు మీరు కూడా కలిసి జర్నీ చేయండి. మన సిటీవీ ఫ్యామిలీని ప్రపంచవ్యాప్తం చేయండి. ఇంకా పెంచండి. అట్లాగే సదా మీ సహకారాన్ని కోరుతూ ఉన్నాను. అలాగే ఈ ఎపిసోడ్ పరంగా నేను అడిగేటటువంటి కమ్యూనిటీలో వస్తున్న క్వశ్చన్స్కి మీకు ఎప్పట్లాగే ఉత్సాహంగా మీకు అనిపించిన ఆన్సర్ని ఓట్ చేసి, తప్పకుండా మీ ఓటింగ్ ద్వారా, మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారా, మీ లైక్స్ ద్వారా మీ ప్రోత్సాహాన్ని మన ఛానల్కి, తద్వారా నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరికీ నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మీ ముందుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.